హాయ్ ఎవరీవన్. సైనిక్ ఈ కౌన్సిల్ రౌండ్ 1 కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఈ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీని అయితే మళ్ళీ పొడిగించారు. అండ్ ఇప్పటికే మనకి చివరి తేదీని అయితే చాలా సార్లు కూడా పొడిగించారు. సో మీరు అడగొచ్చు, సార్ మళ్ళీ దీని తర్వాత కూడా లాస్ట్ డేట్ ని పొడిగిస్తారా అంటే కాదండి. మనకు చాలా క్లియర్ గా చెప్పారు వెబ్సైట్ లో ఏమని, ఈసారి ఇక్కడ చూడండి, ఈసారి ఇదే ఆఖరి పొడిగింపు, ఇదే విషయాన్ని వాళ్ళు మనకి వెబ్సైట్ లో కూడా చెప్పారు. ఒక్కసారి మన వెబ్సైట్ ఓపెన్ చేసి అది కన్ఫర్మ్ చేసుకున్నాం. దానికోసం నేను ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను. సో దానికోసం నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో తర్వాత నేను ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. సో దానికోసం నేను ఏమని టైప్ చేయాలంటే AISSAC అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో మనకు కావాల్సింది ఇదే, దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి యాక్టివిటీస్. సో రౌండ్ 1. సో చాలా మంది కూడా ఏం అడుగుతున్నారంటే, చాలా మంది కాల్ అలాగే మెసేజ్ చేసి ఏం అడుగుతుంటే, సార్ రౌండ్ 1 రిజల్ట్ వచ్చేసిందంట కదా అని అడుగుతున్నారు. అసలు రౌండ్ 1 అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అవ్వలేదండి. లేదని చాలా మంది కూడా అడిగారు నన్ను, ఏమని సార్ రౌండ్ 1 రిజల్ట్ వచ్చేసింది, మా పిల్లల సీట్ రాలేదని చెప్పి అడుగుతున్నారు. అసలు రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ ఇంకా రాలేదు, అసలు అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ అవ్వలేదు, రిజల్ట్ ఎలా వస్తుందో చెప్పండి. అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయికి సంబంధించి లాగిన్ అయిపోయి అక్కడ మీరు చూసుకుంటే లెఫ్ట్ సైడ్ ఒక ట్యాబ్ ఉంటుంది, ఏమని రిజల్ట్, దాని మీద క్లిక్ చేసి వస్తున్నారు. సో అక్కడ ఏమని వస్తుంది, నో స్కూల్ అలాటెడ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని వస్తుంది. సో ఇంకా మనకి రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ అయితే రాలేదు. సో ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు చూడండి, నేను మీకు ఏం చెప్తున్నాను, సో రౌండ్ 1 కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీని అయితే పొడిగించారు. అండ్ ఈ వీడియోలో నేను 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడతాను. సో దయచేసి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఫస్ట్ వన్ ఏంటి, రౌండ్ 1 కి సంబంధించి రిజల్ట్ అయితే రాలేదు. ఇంకో 2 పాయింట్స్ మాట్లాడతాను. సో ముందుగా అయితే మనం షెడ్యూల్ చూద్దాం. సో రౌండ్ 1 ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 15/3/2024, అంటే ఏంటి మార్చి 15వ తారీఖున స్టార్ట్ అయింది. ఈ విషయం మన అందరికీ తెలిసింది. ఆ తర్వాత ఏంటి, మనకి లాస్ట్ డేట్లు చాలా సార్లు ఇచ్చి తర్వాత ఎక్స్టెండ్ చేశారు కదా. సో ఈసారి ఫ్రెష్ అప్డేట్ అంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం లాస్ట్ డేట్ ఉంది, రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ లాస్ట్ డేట్ వచ్చి మనకి 31/3/2024 11:55. అంటే ఏంటి, మార్చి 31 లాస్ట్ డేట్. అలా కూడా మార్చి 31వ తారీఖున ఏ టైం వరకు అప్లై చేసుకోవచ్చు అంటే సారీ రాత్రి 11:55 దాకా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకొక విషయం చెప్పాను వీడియో స్టార్టింగ్ లో, ఏమని ఈసారి ఇదే ఆఖరి పొడిగింపు అన్నారు. ఇదే విషయాన్ని వాళ్ళు వెబ్సైట్ లో కూడా పెట్టారు. సో అది చూడడం కోసం నేనేం చేస్తానంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ హోమ్ అని కనబడుతుంది కదా, హోమ్ మీద క్లిక్ చేశాను. సో ఇది ఈ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూడండి, పైన మనకి బ్లూ కలర్ లో ఒక లైన్ స్క్రోల్ అవుతుంది కదండి, ఎస్ అది చదవండి. ఒక్క నిమిషం, నేను ఆపాను దాన్ని, స్టాప్ చేసి ఇప్పుడు చదువుదాం. రిజిస్ట్రేషన్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ రౌండ్ 1 ఎక్స్టెండెడ్ టిల్ 31st March 2024. దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏమని, రౌండ్ 1 సంబంధించి లాస్ట్ డేట్ అనేది మార్చి 31/2024 వరకు కూడా పొడిగించాము అన్నారు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ వుడ్ బి గివెన్. ఇంతకు ముందు మనకి డేట్స్ ఎక్స్టెండ్ చేసినా సరే ఈ సెంటెన్స్ ఎప్పుడు మాట్లాడలేదు, అవునా కదా, ఓన్లీ డేట్ ఎక్స్టెండ్ చేసామని చెప్పారు, అంతేగాని ఇది ఎప్పుడు కూడా వాళ్ళు మనకు పోస్ట్ చేయలేదు. బట్ ఈసారి మాత్రం చాలా క్లియర్ గా పోస్ట్ చేశారు, నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ వుడ్ బి గివెన్. సో దీని తర్వాత లాస్ట్ డేట్ మేమైతే మాత్రం ఎక్స్టెండ్ చేయమన్నారు. సో మీలో ఎవరైనా అప్లై చేయని వాళ్ళంటే మాత్రం దయచేసి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చి మార్చి 31. అండ్ ఇంకొక పాయింట్, మనకి ఇంత ముందు వరకు మనకు ఈ కౌన్సిలింగ్ అప్లై చేద్దాం అంటే మాత్రం వెబ్సైట్ అస్సలు పనిచేయలేదు. ఆ విషయం చాలా మందికి కూడా తెలుసు. బట్ ఈసారి మాత్రం, అంటే ఇప్పుడు మాత్రం కొన్ని లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మాత్రం ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ మాత్రం చాలా స్మూత్ గా వర్క్ అవుతుంది. సో మీలో ఎవరైనా అప్లై చేయడం అంటే దయచేసి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. కానీ అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, పాయింట్ నేను ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 రిజిస్టర్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఒక విషయం చెప్పాను, ఏమని ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 కి ఎలాగ అప్లై చేయాలని చెప్పి ఒక వీడియో చేస్తాను. అది కూడా ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకొని రౌండ్ 1 అంతా కూడా ఫిల్ చేసి ఆ వీడియో మీకు నేను పోస్ట్ చేస్తానని చెప్పాను. కానీ వీడియో పోస్ట్ చేయలేదు, ఎందుకు, మనకి అప్పటి నుంచి కూడా ట్రై చేసుకుంటే వెబ్సైట్ అనేది అసలు పనిచేయలేదు, అవునా కదా. బట్ ఇప్పుడైతే మాత్రం వెబ్సైట్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా సరే సార్ రౌండ్ 1 కి ఎలా అప్లై చేయాలో ఆ ప్రాసెస్ అంతా మేము వీడియో రూపంలో చూడాలనుకుంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి. ఎవరికైతే రౌండ్ 1 అప్లై చేసే ప్రాసెస్ కావాలో, ఆ వీడియో కావాలో కింద ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో ఎన్ని కామెంట్స్ వస్తాయో చూసుకొని, ఎంతమందికి నీడ్ ఉందో ఆ వీడియో చూసుకొని దానికి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వెబ్సైట్ అయితే మాత్రం స్మూత్ గా రన్ అవుతుంది. సో మీలో ఎవరికైనా రౌండ్ 1 అప్లై చేసే ప్రాసెస్ మాకు కావాలి అనుకున్న మాత్రం కింద కామెంట్ చేయండి. సో కామెంట్స్ ఎక్కువ రాకపోతే మాత్రం ఇంకెవరికి అవసరం లేదు కదా అని చెప్పి నాకు అర్థమవుతుంది. కామెంట్స్ ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ దాకా అర్థమైంది కదండి. అండ్ ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి ఇప్పుడు నేను మాట్లాడబోతున్నాను. అది ఏంటంటే, మనకి ఈ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఏమైంది, వెబ్సైట్ సరిగ్గా పనిచేయలేదు. బట్ ఆ వెబ్సైట్ పనిచేయకపోయినా సరే చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అప్లై చేయడానికి ట్రై చేశారు. ఐ మీన్ మిడ్ నైట్ ట్రై చేశారు, ఎర్లీ మార్నింగ్ ట్రై చేశారు, ఎప్పుడు పడితే ట్రై చేసి కొంతమంది అయితే మాత్రం సక్సెస్ అయ్యి ఏదో రకంగా ఫిల్ చేసి
రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశారు. సో ఆ ప్రాసెస్లో ఏం జరిగిందంటే కొంతమంది పేరెంట్స్ ఏం ఫేస్ చేశారంటే, మనం చాయిస్ ఫిల్లింగ్ చేయాలి కదా, ఏవి ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఏమో ఒక 10 పెట్టుకోవాలి, న్యూ సైనిక్ స్కూల్స్ ఏమో ఒక 15 పెట్టుకోవాలి, టోటల్గా 25 సైనిక్ స్కూల్స్ అయితే పెట్టుకోవాలి. సో మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి వెబ్సైట్ పనిచేయని టైంలో ఏం జరిగిందంటే మనకి ఓల్డ్ సైనిక్ స్కూల్ ఒకటే కనబడింది, అవునా కదా. సో న్యూ సైనిక్ స్కూల్స్ అయితే మాత్రం మనకు అన్ని కనబడి చాలా మంది ఏం చేశారంటే సర్లేండి ఫస్ట్ న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టేసుకుందాం కదా అని చెప్పి న్యూ సైనిక్ స్కూల్స్ అని పెట్టేశారు. ఆ తర్వాత చూసుకుంటే మనకి ఎప్పుడు కూడా లాక్ చాయిసెస్ అని రావట్లేదు. మీరు ఎంతమంది ఫేస్ చేశారు? అలాగే ఓల్డ్ సైనిక్ స్కూల్ మనం ఎన్నిసార్లు లాగిన్ అయ్యి చూసుకున్నా ఓల్డ్ సైనిక్ స్కూల్ ఒక స్కూల్ కనబడుతుంది, న్యూ సైనిక్ స్కూల్స్ మనం ఎన్ని పడితే అన్ని కనబడుతుంది. సో కింద మనకి ఏది కూడా లాక్ చాయిసెస్ అనే ఆప్షన్ అయితే రావట్లేదు, అవునా కదా. సో ఈ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. సో మీలో ఎవరికైనా ఆ ప్రాబ్లం ఉంటే దీనికి సొల్యూషన్ ఉంది. అంటే ఏంటి, ఓల్డ్ సైనిక్ స్కూల్ ఒకటి కాదు 10 యాడ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి వీడియో అనేది నెక్స్ట్ వీడియో కింద పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయితే మాత్రం అందరికీ అర్థమైంది చెప్పనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.